आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी बल्दी इंतखाबात के पेश नज़र वार्ड नंबर 19 में जया रेड्डी तेलंगाना यूथ कांग्रेस स्टेट जनरल सेक्रेटरी ने कांग्रेस उम्मीदवार वार्ड नंबर 19 गुर्रम झांसी रमेश और कांग्रेस कायदीन व कारकुनान के हमरा डोर टू डोर इंतखाबी मुहिम चलाई और आवाम से मुलाकात करते हुए इनके मसाइल के बारे में तफसीलात हासिल की। इन्होंने वार्ड नंबर 19 के आवाम से अपील की कि वो कांग्रेस पार्टी के हक में वोट देकर गुर्रम झांसी रमेश को भारी अक्सरियत से कामयाब बनाएं। इस मौके पर इन्होंने कहा कि वार्ड के जो भी मसाइल हैं इन्हें TPCC वर्किंग प्रेसिडेंट जया रेड्डी तक पहुंचाते हुए इन्हें हल करवाएंगे और कहा कि वार्ड में चंद लोगों की जानिब से झूठी अफवाहें फैला रहे हैं कि कांग्रेस को जिताने से हाइड्रा के आने के इम्कान हैं। इन्होंने कहा कि ये सब सिर्फ अफवाह हैं और आवाम से अपील की कि वो ऐसी अफवाहों को तरजीह ना दे। 10 साल BRS की हुकूमत रहने के बावजूद भी वार्ड नंबर 19 में कोई भी तरक्याती काम नहीं देखे गए। इन्होंने आवाम से अपील की कि इन्हें एक बार मौका देकर वार्ड की तरक्की के बारे में सोचें। 19 वार्ड कांग्रेस पार्टी बलपरिచిన అభ్యర్థి గుర్రం ఝాన్సీ రమేష్ తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మల జగ్గారెడ్డి ఆశీస్సులతో ఈరోజు 19 వార్డు అభ్యర్థిగా గుర్రం ఝాన్సీ రమేష్ అభ్యర్థి ఉన్నాము। అదేవిధంగా అభివృద్ధి 19 వార్డుకి ఏ సమస్య అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగన్ సార్ ముందున్నాడు, నిర్మల జగన్ మేడం ముందుండి ఏ పనులైనా సరే చేసి పెట్టే బాధ్యత నాది। కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేద కుటుంబాలు ఏ ఒక్కరు కూడా పెద్ద ఉన్నోళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేద ప్రజలు ఉన్నారు ఇక్కడ అందరూ, వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। హైడ్రా వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది భయపెట్టిస్తున్నారు। ఎటువంటి భయపడకుండా ఏదున్నా నేను ముందుండి పెద్దమని జగన్ సాబ్ దగ్గరకు పోయి ఎటువంటి ఏ ప్రాబ్లం ఏ హైడ్రా కానీ ఎటువంటి సమస్య ఉన్నా నేను దగ్గర తీసుకుపోయి సాల్వ్ చేస్తానమ్మా। మీరు ఎటువంటి బాధపడకండి, ఎటువంటి ఇబ్బంది పడకండి, ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి। ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి మీ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడు ఉండాలి। పనులు రోడ్లు కానీ మోరులు కానీ ఏదైనా సరే అన్ని పనులు దగ్గర నుండి చేపించే బాధ్యత నాదమ్మా। ఎవరు భయపెట్టినా భయపడకండి, మీకు భయభ్రాంతులకు గురి చేస్తారు। ఇక్కడ ఉన్నవాడు భగత్ సింగ్ నాడు కానీ ఎల్బీ నాడు కానీ కొందరికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। అటువంటి ఏం భయపడకండి అమ్మా। జగ్గారెడ్డి సాబ్ నా ఎంబడి ఉన్నాడు, నేను ఉంటా। అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సాబ్ సీఎం ఉన్నాడు। ఏ పనులైనా సరే చేపించే బాధ్యత నాది, ఎవ్వరికి భయపడకండి అమ్మా। ఒక్కసారి 10 ఏళ్ళు వేరే పార్టీ వాళ్ళకు గెలిపించారు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గుర్రం ఝాన్సీని గెలిపించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమో నేనుంటా, ఎనీ టైం వస్తా। మీకు తెలుసు గుర్రం రమేష్ అన్నవాడు ఎట్లాంటి మీకు తెలుసు। ఏ అవసరం ఉన్నా వచ్చి చెడుకు మంచిగా ముందుంటా, ఏ అవసరం ఉన్నా నేను ఉంటామా। మీ ఆశీస్సులు దీవెన నాకు ఎల్లప్పుడు ఉండాలి। 19 కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి నన్ను విజయం సాధించాలని చేస్తున్నామా। మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 19 వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది। ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది। మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెరువు ఉంది। ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని। 10 సంవత్సరాలు TRS వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు। మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్ళలో వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు। మీరు ఎట్లాంటి భయభ్రాంతులు పడకండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా। మీకు తెలుసు ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు, అవునా కాదా? మీరే చెప్పండి, మీరే చూసిర్రు, నాకంటే ఎక్కువ నుంచి మీరే చూసిర్రు। అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు। నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ। మీరు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు నిజాలు మీ అందరికీ తెలుసు। ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు, మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచించండి, మీకు తెలుసు కదా, అది ఆలోచించడం కాదు। ఓటు ఎవరికి వేస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి। మరి గతంలో TRS వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలరు, వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి। మరి రమేష్ అన్న మీకు తెలుసు, మీకు ఏం సాయం కావాలన్నా మీరు పేరుతో మీరు పలకరిస్తున్నాడు, మరి అంత దగ్గరగా ఉన్నాడు। అమ్మ ఇప్పిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం అమ్మ। కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుందమ్మా, మీరు కిరాయికి ఉంటుర్రని నేను తిరిగినప్పుడు చెప్పిర్రు। 2000 కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు నాకు।
అవును 80 గజాల ప్లాట్ ఇస్తున్నారు, కట్టుకోనికి కూడా మీకు సాయం చేస్తారమ్మా. మీరు కూడా ఎట్లాంటి అంటే మన కష్టం ఇప్పుడు ఈ రోజులలో రేట్లు పెరిగిపోయినాయి, మనం కట్టుకునే శక్తి కూడా లేదు. మరి ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది, కట్టుకోనికి కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ వరకు ఎవరు రారు, అంత ధైర్యం చేసి ఎవరు రారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాడిని ఎట్లా మంచిగా చేద్దామని ఆలోచించుదాం. ఎందుకంటే మీరు ఉంటున్నారు, రోజు ఉంటున్నారు, మంచిగా ఉండాలి కదా. ఎందుకు ఈ ఎలక్షన్లు? మీకోసమే, మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు. మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వార్డులో? మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి. కాబట్టి ఝాన్సీ గారిని, రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అమ్మా. యూత్ చాలా మంది ఉన్నారు, రండి బయటికి వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓటేయండి అని చెప్తున్నాను, అభివృద్ధి కోసం ఓటేయమని చెప్తున్నాను. ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను, రమేష్ అన్న అందరు తెలుసుకోవడం జరిగింది. మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మరి ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా. మీ దాంట్లో ఏం డౌటే అవసరం లేదు మీకు. ఎందుకంటే సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వల్లమ్మా? జగ్గారెడ్డి సార్ వల్లనే కదా. ముందు కూడా మనకు అవ్వాలంటే అట్లాంటి ఒక నాయకుడు కావాలి కదమ్మా. ఎమ్మెల్యే ఉండని లేకపోని, ఇక నాయకత్వం అయితే కావాలి కదా మనకు. అట్లాంటి నాయకత్వంలో మరి రమేష్ అని ఉన్నాడు. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేదు గుర్తుకేయండి అమ్మా. ఈరోజు 19వ వార్డులో మెజారిటీ ఇవ్వాలి మీరు కాంగ్రెస్కి. ఎంత మెజారిటీ ఇస్తే మనం అంత మంచి పనులు చేద్దామమ్మా. థ్యాంక్ యూ.